హాయ్ అండి, దిస్ ఈజ్ నవీన్ కుమార్, డిగ్రీ స్టూడెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఇన్వెస్టర్ కూడా మంచి రిటర్న్స్ రావాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక 4 విషయాలు తెలుసుకోవాలి: అప్రూవల్, బెస్ట్ ప్రైస్, కనెక్టివిటీ, డెవలప్మెంట్స్. సో అలాంటి ఒక వెంచర్ మీ ముందు తీసుకుని రావడం అప్రూవల్. ఇది డిటిసిపి అండ్ రారా అప్రూవల్ అండి. ఈ లొకేషన్ చూసుకుంటే మనకి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్స్లో ఉంది. అండ్ ఇలా చూసుకుంటే ఈ వెంచర్ బెస్ట్ ప్రైజ్ ఎలా అనుకుంటామంటే, ఇప్పుడు మన చుట్టూన్న లొకేషన్లో మన వెంచర్ అండ్ పక్క వెంచర్ కాస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ కనెక్టివిటీ. సో అండి, ఇప్పుడు కనెక్టివిటీ ఎలా ఉందంటే, ఇది యాదగిరిగుట్ట నుంచి 8 కిలోమీటర్స్లో ఉంది. సో ఇక్కడ మనం ఎవరైనా ఇల్లు కట్టుకుంటే యాదగిరిగుట్టకి వెళ్ళి వచ్చే వాళ్ళ కోసం మనం రెంట్స్ ఇవ్వచ్చు, లేదా మనమే వీక్లీగా వెళ్ళి రావచ్చు. అండ్ విలేజ్ పక్కన ఉంది కాబట్టి మనం ఒకవేళ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినా మనం ఉండొచ్చు, లేదంటే ఫర్దర్గా మన ఎండ్ ఆఫ్ ది డే రీసేల్ కోసం చూస్తాం కాబట్టి రీసేల్ అప్పుడు కూడా మనకి మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. చూడండి, విలేజ్ కానుకొని ఉండడం జరిగింది. చూడండి, ఇక్కడ 2 BHK హౌస్ కనిపిస్తుంది మనకి. అంటే చొల్లూరు విలేజ్ పక్కనే మనం వెంచర్ ఉంది. సో ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. అండ్ డెవలప్మెంట్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు మన ఒక ప్రాంతంలో ఉండేటప్పుడు మనకి ఏ డెవలప్మెంట్స్ కావాలి, సో మన నిత్య అవసరాల కోసం ఏవి ఉండాలి, ఇవన్నీ కూడా ఆ వెంచర్లో ఉన్నాయా లేదా. నెక్స్ట్ రోడ్స్ అనగా, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అనగా, నెక్స్ట్ ప్లాట్ అంటే మనకి ఆక్సిజన్ ఉండాలి కాబట్టి ఎనిమి ప్లాంటేషన్ అనగా, పార్క్స్ అనగా, అండ్ వాటర్ ట్యాంక్ అనగా, ఇవన్నీ కూడా ఉన్నాయా లేవో చూసుకోవాలి. అండ్ ఈ వెంచర్లు చూసుకుంటే డ్రైనేజ్ కూడా మనకి ఫుట్ పాత్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి ప్లాట్కి కూడా వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది. అండ్ 2 రోడ్స్కి ఒక మనకి ఎలక్ట్రికల్ పోల్ ఇవ్వడం జరిగింది. చూడండి, 40 ఫీట్ రోడ్ అండ్ 30 ఫీట్ రోడ్ కూడా సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సీసీ రోడ్స్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకు లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ వస్తాయి. అండ్ వీటిలో చూస్తే 2 years 1 yearకి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో మెయింటెనెన్స్ కూడా మనం ప్రతి 1 yearకి ఒకసారి మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. సో పిచ్చి మొక్కలు ఎక్కడున్నా లేచినా ఇవన్నీ కూడా మనకి చూసిన ఈ పిచ్చి మొక్కలన్నీ కూడా కంపెనీ వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ రీసేల్ సపోర్ట్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ అని నేను చెప్తున్నా. సో మీకు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రోల్ అయిన నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.